హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 హీరో ప్యాషన్ ప్లస్ డిస్క్ మోడల్. హీరో కంపెనీ లేటెస్ట్ డిస్క్ మోడల్ ప్యాషన్ ప్లస్ ని రీసెంట్ గా లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ మోడల్ ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి, ఎవరు కొనాలి, ఈ టాపిక్ గురించి ఈ వీడియోలో క్లియర్ కట్ గా చెప్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. మీరు ఎవరైనా సరే బైక్ కొనుక్కుందాం అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ వీడియో ఫర్ యూ. ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు ఈ బైక్ కొనుక్కుంటే ఉపయోగపడుతుంది కదా. యాజ్ ఆఫ్ నౌ ప్రెసెంట్ మన ఇండియా 100cc మార్కెట్లో ఈ ప్యాషన్ ప్లస్ అనేది ది బెస్ట్ వెహికల్ అయితే అవుతుంది. ఎందుకంటే ఈ వెహికల్ ఫ్రంట్ సైడ్ మంచి డిస్క్ బ్రేక్ సెటప్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఈ బైక్ లో బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కంప్లీట్ గా అన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. ఇంకా లేట్ చేయను, లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ వీటి గురించి డిస్కస్ చేద్దాం. మోడల్స్ వైజ్ ఈ ప్యాషన్ ప్లస్ బైక్ అనేది టోటల్ గా 2 మోడల్స్ అవైలబుల్ గా ఉంది, డ్రమ్, డిస్క్. ఇవి కాకుండా స్పెషల్ ఎడిషన్ కూడా ఉంటుంది, కానీ మేజర్ గా అయితే డ్రమ్, డిస్క్ ఈ 2 మోడల్స్ అవైలబుల్ గా ఉంటుంది అనమాట. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నది డిస్క్ మోడల్. డ్రమ్ మోడల్ తీసుకుంటే బెటరా, డిస్క్ మోడల్ తీసుకుంటే బెటరా అనే డౌట్ మీకు ఉంటే డిస్క్ మోడల్ తీసుకోమని చెప్తాను. ఎందుకంటే ఈ బైక్ లో బ్రేకింగ్ బైట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి సేఫ్టీ అనేది ఉంటుంది. డ్రమ్ మోడల్ ఏంటంటే బ్రేకింగ్ బైట్ అనేది అంతగా బాగోదు. సో కంపెనీ మనకి డిస్క్ మోడల్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి దీన్ని తీసుకోవడం అనేది గుడ్ చాయిస్ అని చెప్తాను. నెక్స్ట్ ఇంకా కలర్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ బైక్ ని మీరు టోటల్ గా 4 కలర్స్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్ని కలర్స్ ఇక్కడ డిస్ప్లే పైన ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న ఈ గ్రే అండ్ బ్లాక్ కలర్ అనేది రియాలిటీలో చూడడానికి చాలా బాగుంది. పర్సనల్ గా నాకు ఈ కలర్ అయితే బాగా నచ్చింది. సో ఏదేమైనా మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చిన కలర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే కమ్యూటర్ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ లుక్స్ ఈ వెహికల్ అయితే ఉంటాయి. మన ఇండియాలో ప్యాషన్ ప్లస్ బైక్ ఇంత మంచిగా సక్సెస్ అవ్వడానికి దీని లుక్స్ కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. ఈ వెహికల్ యూత్ కు బాగుంటుంది, మిడిల్ ఏజ్ పర్సన్స్ కు బాగుంటుంది, ఓల్డ్ పీపుల్ కి మెయిన్ గా ఓల్డ్ పీపుల్ కి ఈ బైక్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఈ బైక్ కూడా రియాలిటీలో చూడడానికి కొంచెం పెద్ద బైక్ లా కనిపిస్తూ ఉంటుంది. లుకింగ్ వైజ్ మాత్రం మంచి లుక్స్ ఈ బైక్ లో ఉంటాయి. పర్సనల్ గా నాకు ఈ ప్యాషన్ ప్లస్ అంటే చాలా ఇష్టం. మెయిన్ గా ఈ ప్యాషన్ ప్లస్ బైక్ ఏంటంటే స్విగ్గీ, ర్యాపిడో, జొమాటో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో డెలివరీ జాబ్ చేసే వాళ్ళకి బాగుంటుంది. చిన్న చిన్న బిజినెస్లు చేసే వాళ్ళకి, ఫార్మర్స్ కి, హార్డ్ వర్కర్స్ కి, అలానే స్టూడెంట్స్ కి, జాబ్ చేసే వాళ్ళకి డైలీ లైఫ్ లో కమ్యూటింగ్ పర్పస్ కింద ఒక బైక్ ని తీసుకుందాం అనుకుంటే ఈ బైక్ అనేది చాలా బాగుంటుంది. మెయిన్ గా డెలివరీ జాబ్ చేసే వాళ్ళు ఈ బైక్ ని కన్సిడర్ చేయండి. ఎందుకంటే ఈ బైక్ మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, మైలేజ్ బాగుంటుంది, సర్వీస్ రీచ్ బాగుంటుంది, ఆఫ్టర్ మార్కెట్ సపోర్ట్ బాగుంటుంది, స్పేర్ పార్ట్ అవైలబిలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వెహికల్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు కాబట్టి సేఫ్టీ అనేది బాగుంటుంది అనమాట మనం డైలీ లైఫ్ లో రైడ్ చేసేటప్పుడు. కాబట్టి డెలివరీ జాబ్ స్టార్ట్ చేయడానికి ఒక బైక్ తీసుకుందాం అనుకుంటే దీన్ని తీసుకోవచ్చు. ఆల్రెడీ డెలివరీ జాబ్ చేస్తూ వేరే బైక్ కి అప్డేట్ అవుదాం అనుకుంటే ఈ బైక్ ని మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు మన ఈ బైక్ లో జరిగిన అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే హీరో కంపెనీ బైక్ లో మెయిన్ గా 3 అప్డేట్స్ చేసింది. అందులో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఫ్రంట్ లో డిస్క్ ప్లేట్ ఇవ్వటం. ఇది 240mm డిస్క్ ప్లేట్ అనమాట. ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన 2 పిస్టన్ క్యాలిపర్ ఇచ్చారు. ఇది 100cc బైకే కదా, సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే సరిపోతుంది అని అనుకోకుండా 2 పిస్టన్ క్యాలిపర్ ఇచ్చారు కదా, ఇది మాత్రం నాకు బాగా నచ్చింది. ఇదే మెయిన్ గా అప్డేట్. బ్రేకింగ్ బైట్ అనేది ఇప్పుడు ఈ బైక్ లో చాలా బాగుంటుంది. ఇది కాకుండా సెకండ్ అప్డేట్ వైజ్ కొద్దిగా గ్రాఫిక్స్ అయితే చేంజ్ చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ డిస్క్ మోడల్ ఏంటంటే కొద్దిగా ఫ్రెష్ గ్రాఫిక్స్ అయితే ఇచ్చారనమాట. అలానే ఫైనల్ గా థర్డ్ బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చేసి కన్సోల్ అయితే చేంజ్ చేశారు. సేమ్ రీసెంట్ గా లాంచ్ చేసిన హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ లో ఉన్న అదే కన్సోల్ ని బైక్ లో ఇచ్చారు. ఇది కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ కన్సోల్. హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ లో లేని ఫీచర్స్ ఈ కన్సోల్ అయితే ఇచ్చారు. లైక్ టెక్ ఫీచర్స్ ఇచ్చారు, 2-3 ఫీచర్స్ కూడా ఎక్కువ ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటన్నిటి గురించి చెప్తాను. ఇది థర్డ్ బిగ్గెస్ట్ అప్డేట్ అనమాట. ఈ 3 అప్డేట్స్ ని లేటెస్ట్ గా హీరో కంపెనీ ఈ 2026 ప్యాషన్ ప్లస్ లో చేసింది. అప్డేట్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది కంప్లీట్ గా కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మన ఈ బైక్ రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంటుంది. హెడ్ లైట్ వైజ్ ఎల్ఈడి హెడ్ లైట్ ఇచ్చారు. ఓజీ గ్లామర్ బైక్ లో ఉంటుంది కదా, సేమ్ అదే హెడ్ లైట్ ఈ బైక్ లో ఇచ్చారు. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే నార్మల్ ఎల్ఈడి లైట్ తో పాటు డ్యూయల్ ప్రొజెక్టర్ ల్యాంప్స్ కూడా ఉంటాయి. ఒక 100cc బైక్ లో డ్యూయల్ ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఇవ్వడం అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తాను. ఈ హెడ్ లైట్ విజిబిలిటీ అనేది నైట్ టైం చాలా బాగుంటుంది. హెడ్ లైట్ ఇంటెన్సిటీ, త్రో, విజిబిలిటీ అనేది నైట్ టైం మనకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ బైక్ లో హెడ్ లైట్ కూడా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తాను. హెచ్ షేప్ లో డిఆర్ఎల్స్ కూడా ఇచ్చారు. ఇంకా ఇక్కడ హీరో 3D లోగోని మెన్షన్ చేశారు. ఇక్కడ చిన్నగా వైజర్ ఇచ్చారు. అలానే హెడ్ లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ కూడా ఇచ్చారు. ఇంకా ఈ బైక్ లో ఉన్న సిగ్నల్ లైట్స్ ఫ్లెక్సిబుల్ కాదు, స్టిఫ్ గానే ఉన్నాయి. ఒక చిన్న మైనస్ ఏంటంటే హజల్ లైట్స్ కూడా ఇవ్వలేదు. హజల్ లైట్స్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. అలానే ఇక్కడ హెడ్ డూమ్ కి సైడ్ చిన్నగా గ్రాఫిక్స్ కూడా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ యాజ్ యూజువల్ గా 30mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు.
మనం డే టు డే లైఫ్లో రైడ్ చేసేటప్పుడు ఈ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది. ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ కూడా హార్డ్ ప్లాస్టిక్ మెటీరియల్ ఇచ్చారు, ప్లేన్ టైప్లో చూడడానికి ఇలా ఉంటుంది. ఇంకా ఈ బైక్లో ఫ్రంట్ టైర్ వైజ్ 80/100 18 ఇంచ్ టైర్ ఇచ్చారు. ప్లస్ పాయింట్ ఏంటంటే ఇవి ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. ఈ బైక్లో 18 ఇంచ్ వీల్స్ని యూజ్ చేశారు కాబట్టి వెహికల్లో కంఫర్ట్ బాగుంటుంది, అలానే మైలేజ్ కూడా మంచిగా వస్తుంది. ఇంకా అలైవల్ డిజైన్ కూడా సింపుల్గా చూడడానికి ఎలా ఉంది 5 స్పోక్స్తో. ఇక్కడ రెడ్ కలర్లో వీల్స్ టైప్స్ కూడా ఇచ్చారు, ఫోర్క్ పైన రిఫ్లెక్టర్ కూడా స్టిక్ చేశారు. ఇంకా ఈ బైక్లో ఉన్న మిర్రర్స్ డిజైన్ చూడడానికి ఎలా ఉన్నాయి గ్లాసీ ఫినిషింగ్లో, వీటి క్వాలిటీ అయితే యావరేజ్గానే ఉన్నాయి. అలానే హ్యాండిల్కి ప్లాస్టిక్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు, గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది, సింగిల్ థ్రాటల్ కేబుల్ ఉంది. ఈ ఫ్రంట్ బ్రేక్ అండ్ క్లచ్ లెవర్స్ నార్మల్వే. ఇంకా ఈ బైక్లో జరిగిన బిగ్గెస్ట్ అప్డేట్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్లో 240mm డిస్క్ ఇచ్చారు, ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన 2 పిస్టన్ క్యాలిపర్స్ అయితే ఉన్నాయి. అలానే సిబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ మీద బ్రేక్స్ అనేవి వర్క్ అవుతాయి. ఓవరాల్గా ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ బైక్లో బ్రేకింగ్ బైట్ అనేది చాలా బాగుంటుంది, బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అయితే కొంతమందికి ఏంటంటే ఫ్రంట్లో డిస్క్ ఉంది కదా, వెహికల్ మెయింటెనెన్స్ అనేది పెరిగిపోతుంది, అలానే బైక్ రన్నింగ్ కూడా పడిపోతుందని చెప్పి అనుకుంటూ ఉంటారు. బట్ అలాంటిది అయితే ఏమి ఉండదు. ఈ వెహికల్ ఎండ్యూరెన్స్ క్యాలిపర్స్ ఉపయోగించారు కాబట్టి వీటి కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది, వీటి లైఫ్ కూడా బాగుంటుంది. మంచి కంపెనీ క్యాలిపర్స్ అనమాట ఇవి. అలానే డిస్క్ బ్రేక్ ఉన్నంత మాత్రాన రన్నింగ్ అయితే ఏమీ పడిపోదు, బాగానే ఉంటుంది. సో ఒకవేళ మీకు డిస్క్ వద్దనుకుంటే డ్రమ్ మోడల్ కూడా ఉంది కాబట్టి దాన్ని అయితే మీరు తీసుకోవచ్చు. బట్ నేను మీకు మాత్రం ఈ డిస్క్ మోడల్ తీసుకోమని చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు మన ఈ బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే ఇంజిన్ వైజ్ ఎలాంటి చేంజెస్ జరగలేదు. ప్రీవియస్ మోడల్లో ఇంజిన్ ఎలా ఉందో ఈ లేటెస్ట్ మోడల్లో కూడా అలానే ఉంది. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4-stroke 2 valves 97.2 cc OBD2B ఎయిర్ కూల్డ్ OHC ఇంజిన్ ఈ బైక్లో ఉంది. పవర్ ఏమో 8 bhp @8000 rpmలో, టార్క్ 8.05 న్యూట్రన్ మీటర్స్ @6000 rpmలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. టోటల్గా 4 స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చారు. గేర్ సిస్టమ్ అనేది బ్యాక్ సైడ్కి ఉంటుంది. అలానే కిక్ స్టార్ట్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ రెండు ఇచ్చారు. ఎప్పుడైనా సెల్ఫ్ పని చేయకపోతే హ్యాపీగా మీరు కిక్ను ఉపయోగించుకోవచ్చు. అలానే ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఈ బైక్ ఇంజిన్ లోపల ఎలాంటి సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ ఉపయోగించలేదన్నమాట. ఇది ఒక మంచి విషయం. ఓవరాల్గా ఈ బైక్ ఇంజిన్ ఏంటంటే కమ్యూటర్ పర్పస్ కోసం బిల్డ్ చేసిన ఇంజిన్. ఒక 100 cc ఎలాంటి పికప్ పర్ఫార్మెన్స్ ఉండాలో అలాంటి పికప్ పర్ఫార్మెన్స్ ఈ ఇంజిన్ లోపల అయితే ఉంటుంది. హ్యాపీగా మీరు ఈ బైక్ను డైలీ కాంబటింగ్ ఉపయోగించుకోవచ్చు. మినిమల్గా లాంగ్ రైడ్స్ వెళ్దాం అనుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. అలానే క్లచ్ ఏంటంటే పర్లేదు, లిటిల్ బిట్ కొద్దిగా హార్డ్గా ఉన్న మనం మేనేజ్ చేయొచ్చు. అలానే గేర్ షిఫ్టింగ్ కూడా ఇది 100 cc కమ్యూటర్ ఇంజిన్ కాబట్టి లిటిల్ బిట్ హార్డ్గా ఉంటుంది అనమాట. మెయిన్గా 0 to 70 ఈ స్పీడ్లో ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది, కానీ ఆ తర్వాత ఇంజిన్ స్ట్రగుల్ అవుతుంది. అలానే వైబ్రేషన్స్ కూడా ఉంటాయి. లో స్పీడ్స్లో ఈ బైక్లో ఎలాంటి వైబ్రేషన్స్ అయితే ఉండవు, చాలా స్మూత్గా ఉంటుంది బైక్. సో ఇది కంప్లీట్గా మీకు ఇంజిన్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ బైక్లో మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. మెటల్ ఫ్యూల్ ట్యాంక్ కాబట్టి కొద్దిగా వెయిట్ ఉన్న ఐటమ్స్ మీరు క్యారీ చేసుకోవచ్చు, లైక్ వాటర్ క్యాన్స్ లాంటివి. అలానే ఎప్పుడైనా లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు ట్యాంక్ బ్యాగ్స్ లాంటివి కూడా మీరు మౌంట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ప్యాషన్ ప్లస్ అని చెప్పి పెద్దగా గ్రాఫిక్స్ ఇచ్చారు. ఈ బైక్లో ఫ్యూల్ క్యాప్ అనేది డిటాచబుల్ ఇచ్చారు, ఇది ఒకటి మైనస్ అనిపించింది. అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఇచ్చుంటే బాగుండేది. అలానే ఇంకా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ బిగ్గెస్ట్ అప్డేట్ వైజ్ గ్రాఫిక్స్ కూడా చేంజ్ చేశారు. ప్రీవియస్ మోడల్లో ఉన్న గ్రాఫిక్స్కి ఈ లేటెస్ట్ మోడల్లో ఉన్న గ్రాఫిక్స్కి స్లైట్గా కొద్దిగా చేంజెస్ అయితే జరిగాయి. ఇప్పుడు ఈ లేటెస్ట్ మోడల్ ఉన్న గ్రాఫిక్స్ ఏంటంటే కొద్దిగా చూడడానికి బాగుందన్నమాట. అలానే ఈ బైక్లో సింగిల్ లాంగ్ సీట్ అయితే ఉంటుంది. రైడర్కి సీటు క్వశ్చనింగ్ కంఫర్ట్ రెండు బాగుంటాయి. అలానే పిల్లలకి కూడా మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. ఈ బైక్ని మీరు హ్యాపీగా ఫ్యామిలీ సైడ్ కూడా ఉపయోగించుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ ప్యాషన్ ప్లస్లో మెయిన్గా ఏంటంటే కంఫర్ట్ అనేది మంచి కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఎవరికైతే మెయిన్గా ఫ్యామిలీ కంఫర్ట్ ప్రయారిటీ అనుకుంటారో వాళ్ళు ఈ బైక్ని హ్యాపీగా తీసుకోవచ్చు. సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలానే ఇక్కడ పిల్లన్ కంఫర్టబుల్గా హోల్డ్ చేయడానికి మెటల్ సీట్ గ్యాబ్రెల్ ఇచ్చారు. మైనస్ ఏంటంటే దీనిపైన పెయింట్ అనేది త్వరగా పోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ బ్లూ కలర్లో I3S ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇచ్చారు. కింద రెడ్ కలర్లో సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో పాజింగ్ బటన్, కింద హై బీమ్ లో బీమ్ బటన్, ఇంకా కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ ఇచ్చారు. స్విచెస్ క్వాలిటీ కూడా ఓకేష్గా ఉన్నాయి. ఇంకా ఈ బైక్లో హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. క్రోమ్ ఫినిషింగ్లో కమ్యూటర్ పర్పస్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కూడా కొంచెం రైడర్ సైడ్ బెండే ఉంటుంది. కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడడానికి ఇలా ఉంది, ఇది నార్మల్ కీనే. అలానే ఈ బైక్లో జరిగిన థర్డ్ బిగ్గెస్ట్ అప్డేట్ గురించి డిస్కస్ చేస్తే ఓల్డ్ మోడల్లో ఎన్లాక్ ప్లస్ సెమీ డిజిటల్ కన్సోల్ ఉండేది కదా, దాన్ని రిమూవ్ చేస్తూ ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు. సేమ్ ఇదే కన్సోల్ HF డెలక్స్లో కూడా ఉంటుంది. బట్ ఆ బైక్లో ఏంటంటే ఫీచర్స్ అనేవి తక్కువ ఉంటాయి కదా, ఈ బైక్లో ఫీచర్స్ అనేవి కొద్దిగా ఎక్కువ ఇచ్చారు. వాటి గురించి డిస్కస్ చేద్దాం. కన్సోల్కి సైడ్ కొన్ని ఇండికేషన్ లైట్స్ ఉన్నాయి, లైక్ సిగ్నల్ ఇండికేషన్ లైట్, న్యూట్రల్ లైట్, సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేషన్, హై బీము, మాల్ ఫంక్షన్ లైట్, I3S లైట్, ఈ విధంగా కొన్ని లైట్స్ అయితే ఉన్నాయి. అలానే డిస్ప్లే లోపల స్పీడ్ ఇండికేషన్ ఉంది,
ట్రిప్ ఏబి ఓడోమీటర్స్ ఇచ్చారు, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ ఉంది, సర్వీస్ ఇండికేషన్ ఇచ్చారు, బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా ఇచ్చారు. ఇది కూడా ఒక మంచి విషయం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది కంప్లీట్గా బ్లూటూత్ ప్యానలే. మీరు మొబైల్తో కన్సోల్కి బ్లూటూత్తో కనెక్ట్ అయ్యి కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ వీటన్నిటిని మీరు ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చిన్నగా ఒక బటన్ ఇచ్చారు, దీన్ని ప్రెస్ చేస్తే ట్రిప్ ఏబి ఓడోమీటర్ యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ చేంజ్ అవుతున్నాయి. ఇంకా కన్సోల్కి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ కొద్దిగా రఫ్ టైప్ టెక్స్చర్ ఇచ్చారు. డిస్ప్లే లోపల కూడా ఆరెంజ్ కలర్ బ్యాక్ లైట్ అయితే ఉంది. ఓవరాల్గా ఈ కన్సోల్ విజిబిలిటీ అయితే బాగానే ఉంది. బట్ గేర్ ఇండికేటర్ టైము ఇలాంటి ఫీచర్స్ అయితే మిస్ అవుతున్నాయి అనమాట. గేర్ ఇండికేటర్ టైం కూడా ఇచ్చుంటే చాలా బాగుండేది. అవి లేకపోవడం చిన్న డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ని ఎక్కువ మంది అయితే వాడరు. దాని ప్లేస్లో గేర్ ఇండికేటర్ టైం ఇచ్చుంటే మనకి డైలీ లైఫ్లో బాగా ఉపయోగపడేది. అవి లేకపోవడం కొద్దిగా డిసప్పాయింట్మెంట్గా ఉంది. బట్ హెచ్ఎఫ్ డీలక్స్ కన్సోల్తో కంపేర్ చేసుకుంటే కొన్ని ఫీచర్స్ అనేవి ఈ కన్సోల్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్తాను. ఇంకా కన్సోల్కి లెఫ్ట్ సైడ్ టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. బైక్ నుండి మొబైల్ని ఛార్జ్ చేసుకుందాం అనుకుంటే హ్యాపీగా మీరు చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ టూల్ బాక్స్ పైన 3D టైప్లో ప్రోగ్రామ్డ్ ఎఫ్ఐ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ సైడ్ ప్యానల్ కూడా ఫైబరే, దీనిపైన i3s అని చెప్పి గ్రాఫిక్స్ ఉంది. అలానే సీట్ ప్యానల్స్ పైన కూడా హీరో అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ కూడా కొద్దిగా గ్రాఫిక్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలానే ఈ బైక్లో డ్యూల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ ఇచ్చారు. రైడర్కి అన్ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఉంది. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా ఉంటుంది. ఇది కమ్యూటర్ బైక్ కాబట్టి ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయం. అలానే పిల్లనికి కూడా సేమ్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. పైప్ టైప్లో పిల్లన్ బ్రాకెట్ డిజైన్ చూడడానికి ఇలా ఉంది. అలానే ఇంకా లేడీస్కి సేఫ్టీ కోసం మెటల్ సారీ గార్డ్ ఇచ్చారు. సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ కూడా ఉంది. ఇది ఒక గుడ్ థింగ్. అలానే ఇంకా ఈ బైక్లో కంప్లీట్గా క్లోజ్డ్ చైన్ సిస్టమ్ అయితే ఉంటుంది. మీరు రెగ్యులర్గా చైన్ లూబింగ్ లాంటిది ఈ బైక్లో చేయాల్సిన అవసరం లేదు. అలానే ఈ బైక్ బాగా బడ్జెట్ వెహికల్ కాబట్టి స్వింగమ్ వైజ్ ట్యూబ్లెట్ స్వింగమ్ ఇచ్చారు. అలానే ఈ బైక్ బ్యాక్ సస్పెన్షన్ వైజ్ చెర్రీ రెడ్ కలర్లో డ్యూల్ షాక్ అబ్జర్బర్స్ ఇచ్చారు. వీటిని మీరు కావాలనుకుంటే 5 స్టెప్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటి పర్ఫార్మెన్స్ కూడా డైలీ లైఫ్లో బాగానే ఉంటుంది. అలానే ఇంకా ఈ వెహికల్ సీట్ లాక్ ప్లేస్మెంట్ అనేది లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఇచ్చారు. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. ఈ వెహికల్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ సైజ్ టైర్స్ ఇచ్చారు. 80/100 18 ఇంచ్ టైర్ అనమాట. ఈ టైర్స్ ఏంటంటే LRR టైర్స్ అంటారు. లో రోలింగ్ రెసిస్టెన్స్ ఉన్న టైర్స్ అని చెప్పి అర్థం. పర్టికులర్గా ఈ టైర్స్ని ఎందుకు ఉపయోగిస్తారంటే వీటి కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. అలానే వీటి ద్వారా మైలేజ్ కూడా మంచిగా అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా బైక్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. నార్మల్ బల్బ్ టైల్ లైట్ ఇచ్చారు. డిజైన్ చూడడానికి ఎలా ఉంది. చిన్నగా రిఫ్లెక్టర్ అయితే ఉంది. నెంబర్ ప్లేట్ లైట్ లాంటిది ఏమీ లేదు. ఇంకా బ్యాక్ సైడ్ యాజ్ యూజువల్గా 130mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. అలానే బైక్ ఎగ్జాస్ట్ డిజైన్ కూడా చూడడానికి ఎలా ఉంది. సింగిల్ లాంగ్ ఎగ్జాస్ట్ ఇచ్చారు. పైన బిగ్ సైజ్ క్రోమ్ ఫినిషింగ్లో హీట్ షీల్డ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఓటీ సెన్సార్ అనమాట. ఇంకా ఇక్కడ కిక్ స్టార్ట్ అయితే ఉంది. మిడిల్లో క్యాటలిక్ కన్వర్టర్ కూడా కనిపిస్తుంది. క్యాటలిక్ కన్వర్టర్ పైన హీట్ షీల్డ్ కూడా ఇచ్చారు. బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది క్రోమ్ ఫినిషింగ్లో. ఇక్కడ మీరు కొద్దిగా అబ్జర్వ్ చేస్తే అటెన్షన్ టు డీటెయిల్ కింద చిన్నగా డిజైన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ బ్రేక్ను మనం అప్లై చేసేటప్పుడు మన ఫుట్ వెళ్ళి ఇంజిన్కి తగలకుండా కొంచెం కవర్ అయ్యేటట్టు డిజైన్ ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఈ బైక్ టూల్ బాక్స్ అనమాట. ఇందులో ఏమైనా చిన్న చిన్న డాక్యుమెంట్స్ లాంటివి మీరు స్టోర్ చేసుకోవచ్చు. లాక్ సిస్టమ్ ఉంది కాబట్టి సేఫ్గానే ఉంటాయి. అలానే ఈ బైక్లో ఇచ్చిన ఈ క్రాష్ గార్డ్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇంకా ఈ బైక్లో సింగిల్ హార్న్ అయితే ఇచ్చారు. ప్లేస్మెంట్ అనేది ఎక్కడ ఉంది. సింగిల్ హార్న్ అయినా సరే సౌండ్ అయితే లౌడ్గానే ఉంది. ఒకసారి మీరు కూడా వినండి. ఇంకా ఈ బైక్ ఇంజిన్ కింద సేఫ్టీ కోసం ఎలాంటి గార్డ్ అయితే ఇన్బిల్ట్గా ప్రొవైడ్ చేయట్లేదు. బయట మనకు ఆఫ్టర్ మార్కెట్లో ఒక 150 రూపీస్ పెడితే ఇంజిన్ గార్డ్ అయితే దొరుకుతుంది. దాన్ని అయితే ఇన్స్టాలేషన్ అయితే చేయించుకోండి. వెహికల్ తీసుకుంటే సేఫ్టీగా అయితే ఉంటుంది అనమాట ఇంజిన్కి. అలానే మట్టి లాంటిది కూడా పడకుండా ఉంటుంది. అలానే ఇక్కడ కనిపిస్తున్న ఒక సెన్సార్ ఉంది కదా, ఇదే ఇంజిన్ ఆయిల్ టెంపరేచర్ సెన్సార్. పైన ఇక్కడ కనిపిస్తున్నది పెట్రోల్ పంప్ యూనిట్ అనమాట. ఇంకా ఈ బైక్లో సెల్ఫ్ స్టార్ట్ అయితే రిమూవ్ చేయలేదు. ఇది ఒక ప్లస్ పాయింటే. కొన్ని బైక్స్లో ఏంటంటే సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అయితే ఇస్తున్నారనమాట. పర్సనల్గా నాకైతే ఫీచర్ నచ్చదు. ఇలా సెల్ఫ్ మోటర్ ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి జస్ట్ 115 kgs మాత్రమే ఉంటుంది. రియాలిటీలో బైక్ అయితే చాలా లైట్ వెయిట్ అనిపించింది. అలానే ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ కూడా 11 లీటర్స్ని ప్రొవైడ్ చేశారు. ఈ బైక్లో మైలేజ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ తక్కువ ఉన్నా ఏం ప్రాబ్లం లేదు. సీట్ హైట్ కూడా 790mm ఇచ్చారు. ఈ బైక్లో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 168mm ఉంది. ఇది ఒక గుడ్ థింగ్. ఇంకా మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే అప్రాక్సిమేట్గా ఈ బైక్ నుంచి మీరు 65 kmpl మైలేజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు వెహికల్ని మంచిగా మెయింటెనెన్స్ చేస్తూ డీసెంట్ స్పీడ్లో రైడ్ చేస్తే మంచి మైలేజ్ ఈ బైక్ అనేది ఇస్తుంది. అలానే బైక్లో యూజ్ చేసిన చాసిస్ వచ్చేసి డబుల్ కార్డిల్ ఫ్రేమ్ అనమాట. ఇంకా ఈ బైక్ని మీరు ఫైనాన్స్లో డౌన్ పేమెంట్ కట్టి తీసుకుందాం అనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేసి 15,000 రూపీస్ అలా ఉంటుంది. అలానే ఫైనల్గా ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఆన్లైన్లో 1,04,000 రూపీస్ వరకు ఉంది.
ఇంకా హీరో షోరూమ్స్ చాలా ప్లేసెస్లో ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అయితే బాగుంటుంది. ఈ బైక్ స్పేర్ పార్ట్ అవైలబిలిటీ కూడా చాలా బాగుంటుంది. వెహికల్ మెయింటెనెన్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ అయితే ఉంటుంది. ఆఫ్టర్ మార్కెట్ సపోర్ట్ బాగుంటుంది. ఈ బైక్ను బయట ఉన్న మెకానిక్స్ కూడా ఈజీగా రిపేర్ అయితే చేసేస్తారు. అలానే ఆటోమొబైల్ షాప్లో కూడా ఈ వెహికల్ స్పేర్ పార్ట్స్ అయితే చాలా ఈజీగా దొరుకుతూ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 2026 హీరో ప్యాషన్ ప్లస్ డిస్క్ మోడల్ బైక్ గురించి. సో ఫైనల్గా మీరు ఎవరన్నా 100cc ఒక మంచి బైక్ని తీసుకుందాం అనుకుంటే ఈ ప్యాషన్ ప్లస్ డిస్క్ మోడల్ మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ ప్రైస్ లిటిల్ బిట్ ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వెహికల్లో డిస్క్ ఇచ్చారు, బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్న కన్సోల్ కూడా ఇచ్చారు కాబట్టి ప్రైస్ అయితే కొద్దిగా పెరిగిందనమాట. బట్ ఓవరాల్గా 100cc సెగ్మెంట్లో ఈ ప్యాషన్ ప్లస్ అయితే ది బెస్ట్ వెహికల్ అయితే అవుతుంది. వెహికల్ మెయింటెనెన్స్ తక్కువ, మైలేజ్ ఎక్కువ, కంఫర్ట్ బాగుంటుంది, సర్వీస్ రిచ్ బాగుంటుంది, ఆఫ్టర్ మార్కెట్ సపోర్ట్ బాగుంటుంది, ఎల్ఈడి హెడ్ లైట్ ఉంది, ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు, సెంటర్ స్టాండ్ ఉంది, క్లోజ్డ్ చైన్ ఇచ్చారు, సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఇప్పుడు చాలా బాగుంటుంది. అలానే సీట్ కంఫర్ట్ బాగుంటుంది, మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు, ఇంజిన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఓవరాల్గా 100cc సెగ్మెంట్లో ఈ బైక్ అయితే ఇప్పుడు ది బెస్ట్ వెహికల్ అయితే అయ్యింది. హ్యాపీగా మీరు ఈ వెహికల్ తీసుకోమని చెప్తాను. షోరూమ్కి వెళ్ళండి, బైక్ను రియాలిటీలో చూసి కుదిరితే టెస్ట్ డ్రైవ్ చేయండి. అప్పుడు మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ బైక్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఈ బైక్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.